హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను హోటల్ స్టైల్లో ఆలు కర్రీ చేశాను దోశలోకి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ముందుగా అయితే నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఆలుగడ్డ కూడా బాయిల్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. కొంచెం పచ్చిశనగపప్పు వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా దూరగా ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు కొంచెం త్వరగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాను. కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే మనకు ఫ్లేవర్ అనేది కర్రీ చాలా బాగుంటుందండి. కొంచెం పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాక ఆనియన్ వేసుకున్నాను, గ్రీన్ పీస్ వేసుకున్నాను. ఇవన్నీ మంచి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, వీటికి సరిపడా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది మనకు బాగుంటుందండి. ఇలా ఫ్రైలో ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఇవన్నీ ఫ్రై అయ్యాక కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకొని మూత పెట్టుకొని కొంచెం మగ్గించుకున్నాను. కొంచెం ఇలా మగ్గితే మనకు కర్రీ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఆలు వేసేసుకున్నాను. ఆలు కూడా కొంచెం బాగా మగ్గాలండి. ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్లో మగ్గితే మనకు టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టుకొని కొంచెం మగ్గించుకుందాము. ఇక్కడైతే శనగపిండి రెడీ చేసుకుంటున్నాను. థిక్నెస్ కోసము ఒక 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి అందులో వాటర్ వేసి మంచిగా బీట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఆలులో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు సరిపడా ఉప్పు వేస్తున్నాను. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా కలుపుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి. మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇలా కొత్తిమీర యాడ్ చేసి ఉడికించుకుంటే ఫ్లేవర్ అనేది మనకు చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఈ శనగపిండి వేసేస్తాను. కొంచెం కొంచెం వేసుకుంటూ మనం కన్సిస్టెన్సీ చూసుకుంటూ వేసుకోవాలి. మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీ వేసుకోవాలి అన్నమాట. అయిపోయిందండి. ఎంతో టేస్టీ అయిన హోటల్ స్టైల్ ఆలు కూర రెడీ అయిపోయింది. ఇది దోశలోకి కానీ పూరీలోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ దోశ పిండి కూడా రెడీ చేసుకున్నాను. దోశలు కూడా వేసేస్తున్నాను. ఇలా 2 పెనం పెట్టుకొని వేసేస్తాను. ఇదండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్. హోటల్ స్టైల్ ఆలు కర్రీ దోశ. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్.